లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బతిలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ పోలీసులందరినీ పక్కకి నెట్టేసి మనం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నాం. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? క్యాన్సర్ వ్యాధులు వస్తే మన పగోడికి కూడా రాకూడదు కదా అంటారు కదా, మన పగోడికి కూడా జరగకూడదు ఇలాంటిది. సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నంలో. మచిలీపట్నంలో సివిల్ సొసైటీ మొత్తం భయపడుతూ బతుకుతోంది. ఈ మాట అన్నది ఏ వైసీపీ నాయకుడో కాదు, జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి స్వయంగా. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, 15 నిమిషాల పాటు అధికారుల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ను ఎంపీ ప్రశ్నిస్తున్నా సరే మీరు సమాధానం చెబితేనే మనం ఇంకో ఎజెండాలో ఇంకో అంశానికి వెళ్ళగలుగుతాం, ముందు మీరు మాట్లాడండి అని 15 నిమిషాల పాటు ఒత్తిడి తెచ్చినా సరే మున్సిపల్ కమిషనర్ నుంచి ఒక్క మాట బయటకు రావట్లేకపోయారు జనసేన పార్టీ ఎంపీ. నెల క్రితం మచిలీపట్నం కొబ్బరి తోటలో జనసేన పార్టీ కార్యకర్త వెంకటాచలానికి సంబంధించిన ఇంటిని నిర్దాక్షిణ్యంగా అధికారులు కూల్చేశారు. అది ప్రభుత్వ స్థలము కాదు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారము కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్. అది ఏంటి అన్నది కోర్టులు తేల్చారు ఎవరిది న్యాయం అన్నది. కానీ మున్సిపల్ కమిషనర్ తన సిబ్బందిని వేసుకుని హఠాత్తుగా అక్కడికి వెళ్లి నిర్దాక్షిణ్యంగా జేసీబీలతో ఇల్లు కూల్చేశారు. ఇక్కడ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే 200 మంది పోలీసులు పోయారు. ఏ ఎస్ఐఓ సిఐఓ చెబితే ఇంతమంది పోలీసులు అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు. 200 మంది పోలీసులు పోయారంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఉన్నత స్థాయిలో పోలీసు అధికారులు 200 మంది పోలీసుల్ని పంపించాలంటే ఇక వాళ్ళ మీద రాజకీయంగా ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అన్నది కూడా ఇక్కడ గమనించాలి. మంత్రి కొల్లు రవీంద్ర ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నారు. అక్రమంగా నిర్మాణాలు ఉంటే అధికారులు కూల్చివేస్తారు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైనే జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ తర్వాత జనసేన పార్టీ స్పందించడం మొదలుపెట్టింది. ఇల్లు కూల్చేస్తున్నారని తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా స్పందించింది జనసేన పార్టీ వాళ్ళు కాదు, వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు అక్కడికి వెళ్లి బాధితులకు మద్దతుగా నిలబడ్డారు. మహిళలు ఇల్లు కూల్చొద్దండి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా పోలీసులు కనుకరించలేదు. సాధారణంగా ఇలాంటివన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. దౌర్జన్యంగా వెళ్లి అప్పటికప్పుడు మొత్తం సామాన్లన్నీ బయటపడేసి జేసీబీలతో ఏకపక్షంగా కూల్చిపడేయడం అనేది సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఏపీలో ఏదో ఒక మూల ప్రతి వారం చెప్పాలంటే రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎంపీ బాలశౌరి నెల రోజుల తర్వాత అధికారుల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం మచిలీపట్నం సొసైటీ మొత్తం భయంతో బతుకుతోంది, ఏం జరుగుతోందో ఇక్కడ అని మీరు సమాధానం చెప్పాలి. అది ప్రభుత్వ భూమి కాదు, మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ లోనికి మీరు ఎలా వెళ్లారు? అసలు 200 మంది పోలీసుల్ని ఏ ప్రాతిపదికన అక్కడికి పంపించారు? ఎవరు లేఖ రాశారు? అంతమంది పోలీసులు ఎలా వచ్చారు అని ఎంపీ ప్రశ్నిస్తూ ఉంటే మున్సిపల్ కమిషనర్ నుండి ఒక్క మాట లేదు. పక్కన కలెక్టర్ కూడా ఉన్నారు, ఏమీ తెలియనట్లు అంత సైలెంట్ గా ఉన్నారు. అంటే మేము తప్పు చేశాం, నిర్దాక్షిణ్యంగా అధికారికంగా రూల్స్ ప్రకారం నోటీసులు ఇచ్చేదని జరిగి ఉంటే మున్సిపల్ కమిషనర్ ఇంకోసారి ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యామని చెప్పి ఉండేవారు. ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారంటే అవును మేము కూడా దౌర్జన్యంగా రౌడీల తరహాలోనే 200 మంది పోలీసులను ఎంటేసుకొని మరి వెళ్లి నిర్దాక్షిణ్యంగా కూల్చేశామని పరోక్షంగా తన మౌనం ద్వారానే మున్సిపల్ కమిషనర్ అంగీకరిస్తున్నారు. జనసేన పార్టీ కూడా అధికార కూటమిలో ఉంది, ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఇంత ఏకపక్షంగా జనసేన పార్టీ కార్యకర్త ఇల్లు కూల్చేస్తే నెల తర్వాత ఒక ఎంపీ అధికారుల సమావేశంలో 15 నిమిషాల పాటు నిలదీస్తే మున్సిపల్ కమిషనర్ నుండి ఒక్క మాట కూడా సమాధానం రాలేదు అంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా, దౌర్జన్యంగా ఏకపక్షంగా కూల్చిపడేశారు తమ పరిధిలోని వ్యవహారం కాకపోయినా అని. 200 మంది పోలీసులు పోయారు అంటే ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి రాజకీయంగా? జనసేన పార్టీ వాళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది, అందుకే కూల్చేశారు, లేకుంటే 200 మంది పోలీసులు రారు అని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఎంపీ మున్సిపల్ కమిషనర్ ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నించాల్సింది ఎవరిని? 200 మంది పోలీసులు ఒక ఇల్లు కూల్చడానికి అక్కడికి ఎలా వెళ్లారు అని జిల్లా ఎస్పీని ప్రశ్నించాలి, డీజీపీ గారిని ప్రశ్నించాలి. డీజీపీ గారు మీకు తెలుసో లేదో ఇంతమంది పోలీసులు అక్కడికి వెళ్లారు, ఎలా నడుస్తుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ అని ప్రశ్నించాలి. రాజకీయ నాయకులను ప్రశ్నించాలి, మున్సిపల్ కమిషనర్ ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ తన మీద రాజకీయ ఒత్తిళ్లు వచ్చి ఉండవచ్చు, కానీ అతడు ఒక ఉద్యోగి. ఒక కుటుంబాన్ని రోడ్డున పడేయడం అంటే మహాపాపం. ఆ పని చేయమన్నప్పుడు అక్కడ నుండి బదిలీ అయ్యేందుకైనా సిద్ధపడాలి. కానీ ఎవరో చెప్పారు రాజకీయ నాయకులు అని చెప్పి ఇంత నిర్దాక్షిణ్యంగా 200 మంది పోలీసులను తీసుకెళ్లి అక్కడ ఇల్లు కూల్చేసి ఈ రోజు కారణం చెప్పుకోవడం మౌనంగా ఉన్నారంటే అతన్ని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా సర్వీస్ నుంచి తొలగించడమా? చాలా పెద్ద శిక్ష కదా అనుకోవచ్చు. కానీ ఎంపీ బాలశౌరి గారే చెప్తున్నారు, ఆ జనసేన పార్టీ కార్యకర్త 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే కూల్చి పడేశారు గంటలో మీరు. అతడు అతని పిల్లలు అంతా ఒక జీవిత కాలం కష్టపడితే గానీ వాళ్ళ 40 లక్షల రూపాయలు సంపాదించలేరని చెప్తున్నారు. నిజం, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 40 లక్షల రూపాయలు పోగేసుకొని ఒక ఇల్లు కట్టాలంటే వాళ్ళ జీవితం సరిపోతుంది. అలాంటిది ఒక గంటలో వెళ్ళి ఇతను 200 మంది పోలీసులు తీసుకెళ్లి అంత నిర్దాక్షిణ్యంగా దారుణంగా కూల్చేసి దాన్ని ఎంపీ కూడా ధృవీకరిస్తున్నప్పుడు ఇంకా ఆ అధికారితో మాటలు ఏంటి? ఆ అధికారి అసలు ఎంపీ 15 నిమిషాల పాటు అడిగినా సరే ఒక్క మాట సమాధానం చెప్పలేదంటే ఆయన వెనుక ఉన్న ధైర్యం ఏంటి? అసలు ఇక్కడే కాదు కదా, విజయవాడలో భవానీపురంలో 42 ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చిపడేశారు. మరో 2 గంటల్లో సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉందని తెలిసి తెల్లవారుజామునే మొత్తం ఇలాగే పోలీసులు అధికారులంతా వెళ్లి కూల్చిపడేశారు. ఒక పక్షం దగ్గర డబ్బులు తీసుకొని మరి ఆ పని చేశారు ఈ వ్యవస్థ మొత్తం అన్నది భవానీపురం విజయవాడలో ప్రధాన ఆరోపణ. 42 ఇళ్లను కూల్చిపడేశారు. తర్వాత మధ్యాహ్నానికి సుప్రీంకోర్టులో స్టే వచ్చింది, కూల్చడానికి వీల్లేదని. కానీ అప్పటికే మొత్తం కూల్చిపడేశారు. ఈ విధంగా వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు
ఇది ఒక అంటువ్యాధి లాగా. విజయవాడలో జరిగినప్పుడే కఠినంగా అధికారుల మీద చర్యలు తీసుకొని ఉంటే ఇంకో చోట జరిగేది కాదు. అక్కడ మొత్తం ఇడికేసుకొచ్చారు వాళ్ళని, 42 ఇల్లు గులిస్తే. ఇంకా ఇప్పుడు మచిలీపట్నంలో ఒక ఇల్లు గులిస్తే మనకేమవుతుందని మున్సిపల్ కమిషనర్ అనుకుని ఉండవచ్చు. ఇది లోపం ఓన్లీ అధికారులలోనే కాదు, మొత్తం ప్రభుత్వంలో నడుస్తున్న లోపం. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు అక్కడే చర్యలు తీసుకుంటే ఇంకొకరు తప్పు చేయరు. కానీ మొత్తం గమనిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరిని చూసుకొని ఒకరు తప్పులు చేస్తూ వెళ్తున్నారే కానీ ఎక్కడా కూడా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు.